అడిగినా అంటే డాడీ దాన్ని ఎలాగో కొనిస్తాడు. కాకపోతే కొన్ని మాటలు అంటాడు అట్లా అని కాదు. అది కా నేను చేసిన పనికి ఏ పేరెంట్ ఒప్పుకోరు. కానీ మా డాడీ అలా కాదు. హాయ్ బెస్టీస్ ఫ్యామిలీ. హాయ్ హాయ్. సరే మేము అందరికీ ఒకసారి హాయ్ చెప్పేసేసి నీ పేరు ఇవన్నీ చెప్పు నాన్న. హాయ్ బెస్టీస్ ఫ్యామిలీ. నా పూర్తి పేరు వచ్చి చేతన్ చంద్ర. మా మమ్మీ వచ్చి నన్ను సన్ని బాబు అని పిలిచిద్ది ముద్దుగా. మా నాన్న మొత్తం వేరే పిలుస్తాడు. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మేము మొత్తం వచ్చి ఎంతమంది అంటే నేను, అన్న, మమ్మీ, డాడీ, ఫెమి, ఓరియో, రౌడీగాడు. అయితే మా అన్నయ్య వచ్చి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. డాడీ ఏమో ముంబైలో వర్క్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఐటీ. మమ్మీ ఏమో తెలుసు మా మమ్మీ గురించి మీకు ఎలాగో హౌస్ వైఫ్ కమ్ మన ఎట్లా అంటే పని మనిషి అనుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు రెండు. నాది ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడే. ఇంక మీ డాగ్స్ గురించి. డాగ్స్ గురించి అంటే నాకు ఒక జర్మన్ షెపర్డ్ ఉంది, దాని పేరు రౌడీ. 2 షిట్జూస్ ఉన్నాయి, ఒక దాని పేరు ఫెమి, అది ఫీమేల్. ఓరియో వచ్చి మేల్. మొహమాటం లేకుండా, అబద్ధం ఆడకుండా నీ డైలీ రొటీన్ అబద్ధం ఆడకుండా చెప్పు. ఇప్పుడు తప్పదా? రోజు పొద్దున ఒక 11 అట్లా లెగుస్తా. దాని తర్వాత లేచిన వెంటనే కొంచెం నాన్న మమ్మీ కొంచెం స్వీట్ మాటలు అంటారు, ఆ పాటలు పడి ఇంకా బ్రష్ చేసుకొని లంచ్ చేసిన తర్వాత మళ్ళీ బెడ్ ఎక్కి పడుకుంటా. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ రొటీన్ స్వీట్ మాటలు అవన్నీ కామన్ ఉంటుంది, రోజు కామన్ ఇంటి లోపల. దాని తర్వాత ఈ మాటలు తట్టుకోలేక నేను బయటకు వెళ్ళి కొంచెంసేపు కూర్చుంటాను. మళ్ళీ డిన్నర్ చేసేటప్పుడు వస్తా. మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత బెడ్ ఎక్కుతాం. ఫస్ట్ బెడ్ ఎక్కి నేను, అన్న, వంశీ మామ ఉన్నాడు, మా ముగ్గురం కలిసి గేమ్ ఆడుకుంటాము. వీళ్ళిద్దరు ఎప్పుడు 12 గంటలకు పడుకుంటే నేను 4 గంటలకు పడుకుంటా. పడుకున్న తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్. పొద్దున్న లేచి స్వీట్ మాటలు తిని మళ్ళీ బయటికి వెళ్ళడం, ఇవి కామన్. ఇది నీ గుడ్ హ్యాబిట్స్ ఏంటి? గుడ్ హ్యాబిట్స్ అంటే ఇంకా ఏం చెప్తాం, ఏం లేవు ఇంకా, అంతే. అది ముందు కూడా గుడ్ హ్యాబిట్స్ లేవా? ముందంటే ఇంకా ఎట్లా అంటే మమ్మీ కొంచెం బాగోకపోతే ఇల్లు మొత్తం నేనే క్లీన్ చేసుకునేవాడిని, మొత్తం అనేది నేనే చేసుకునేవాడిని, మమ్మీ కొంచెం రెస్ట్ ఇచ్చి. కానీ ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అన్నీ మారిపోయాయి. ఇప్పుడు మమ్మీ ఏమో నన్ను పని చేయమని చెప్తే నేను పని చేయకుండా కూర్చొని గేమ్ ఆడుకుంటూ కూర్చుంటా. అది నువ్వే గేమ్స్ ఆడతా? నేను వచ్చి ప్లే స్టేషన్లో ఆడతా. ఫోర్ట్ నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ, GTA 5. దాని తర్వాత మొబైల్ వచ్చి BGMI, మళ్ళీ కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్, అంతే. మరి మీ మమ్మీకి డాన్స్ అన్నీ వచ్చు కదా, నీకు వచ్చా రాదా? చిన్నగా ఉన్నప్పుడు అయితే డ్యాన్స్ చేసేవాడిని, కానీ ఇప్పుడు ఒళ్ళు అంతా వంగట్లేదు. సో ఇంకా జిమ్కి వెళ్ళి జిమ్ చేసుకొని బాడీ పెంచుకుంటాను అంతే, డ్యాన్స్ ఆపేసి. నీకు ఫుడ్లో ఏది బాగా ఇష్టం? ఫుడ్ అంటే అన్ని నాన్ వెజెస్ తింటా, కానీ మొత్తం ఎక్కువ ఇష్టం అంటే నాకు మటన్ ఎక్కువ ఇష్టం. దాని తర్వాత రొయ్యలు ఎక్కువ తింటా. రొయ్యలు తిన్న తర్వాత అంతే. ఒకప్పుడు క్రాబ్స్ ఇష్టము, కానీ ఇప్పుడు అంత కొరికి 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 అంత ఇష్టం పోయింది. మీ మమ్మీ గురించి మంచి చెడ్డ రెండు కూడా ఆనెస్ట్గా, అంటే వీడియో ఉంది కదా అని మమ్మీ పొగడ్డం అలా కాదు, నువ్వు మమ్మీ గురించి నిజంగా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత సపోర్టింగ్ పేరెంట్స్ దొరకడం అంటే చాలా ఇది. అంటే మనం చేసిన పనులకి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. మొన్ననే కొంచెం స్టడీస్లో కూడా ప్రాబ్లం అయినప్పుడు మమ్మీ కూడా మొత్తం బ్యాకప్ ఇచ్చింది, సపోర్ట్ ఇచ్చింది మమ్మీ. డాడీ కూడా ఇచ్చారు, కానీ ఇంకా తెలుసు కదా ఫాదర్ గురించి, అది కామనే. దాని తర్వాత ఎట్లా అంటే మమ్మీలో బ్యాడ్ హ్యాబిట్స్ చెప్తా. ఇప్పుడు ఈరోజు ఇల్లు కడిగినప్పుడు, సపోజ్ ఇప్పుడు ఇల్లు కడిగాము, ఒక గంట తర్వాత ఏమో ఫెమి, రౌడీ ఎవరైనా కొంచెం ఇట్లా దాన్ని సొల్లు పడ్డ ఏం పడినా కానీ మళ్ళీ ఇల్లు కడగాలి. అదొకటి 24/7 కడుగుతూనే ఉండాలి. అండ్ మమ్మీకి ఇంకోటి ఇష్టమైన ఇదేంటిదంటే, అంటే మమ్మీలో నచ్చింది ఏంటిదంటే ఇల్లు 24/7 క్లీన్ ఉంటుంది, ఎప్పుడు క్లీన్ పెడుతుంది. అట్లా ఇంకా డాడీ గురించి అయితే ఇంకేం చెప్పలేము. డాడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి, డాడీ ముంబైలో ఉంటాడు, సో అంత ఇది లేదు. చూడు, నీకు నాన్న గురించి చెప్పాలని ఉంది, మొహమాటం లేకుండా చెప్పు. నాన్న కూడా ఇది విని ఒకవేళ తనలో మైనస్ ఉంటే నాన్న కూడా తెలుసుకుంటాడు, ప్లస్ ఉంటే నా కొడుకు నాకు ఇలా నా గురించి ప్లస్గా అనుకుంటున్నాడు అని తెలుసుకుంటాడు కదా. చెప్పు, ఏం కాదు. ఇప్పుడు డాడీలు ఏంటిదంటే, ఇప్పుడు నేను ఒకటి అడిగినా అంటే డాడీ దాన్ని ఎలాగో కొనిస్తాడు. కాకపోతే కొన్ని మాటలు అంటాడు అట్లా అని కాదు. అది అమ్మా స్టార్టా స్టార్ట్.
ఆ! ఇప్పుడు డ్యాడీలో ఏంటిదంటే ఫస్ట్ మైనస్ పాయింట్ చెప్తా. ఇప్పుడు ఆయన వంట చేసినా, ఏ పని చేసినా గానీ ఫ్యామిలీ మొత్తం అదే రూమ్‌లో ఉండాలి. ఇప్పుడు ఆయన సపోజ్ ఒక కర్రీ చేస్తున్నాడంటే, "సన్నీ ఉప్పియ్యు, బన్నీ కారమియ్యు, పాప నువ్వు ఇది జెయి, అది జెయి" అని చెప్తాడు. అంటే ఆయనకెట్లంటే ఒక్కళ్ళు కూడా రెస్ట్ తీసుకోవద్దు, కూర్చోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన పని చేస్తున్నప్పుడు అందరూ పని చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఇందాకనే ఒక 20 మినిట్స్ బ్యాక్ మీటింగ్ అవుతుంది. అయితే నేను, అన్న, మామ రూమ్‌లో కూర్చున్నాం. అంటే డ్యాడీ ఫోన్‌కి కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ప్రాబ్లమ్ వస్తే డ్యాడీ దాన్ని చేస్తున్నాం కూర్చొని. అయితే డ్యాడీ మీటింగ్‌లో అంటే ఎవరైనా పక్కనుండాలి. మమ్మీ అయినా, నేనైనా, అన్న అయినా. నేనైతే ఎలాగో కూర్చోను. డ్యాడీ ఏమనుకుంటాడు, వీడిని ఎలాగో పిలిచిన వేస్ట్ ఈడేం చేయడని చెప్పి, సో, అన్నని, మమ్మీని అయితే కూర్చోబెడతాడు. మమ్మీని ఎందుకు కూర్చోబెడతాడంటే, సపోజ్ ఇప్పుడు డ్యాడీ ఏమైనా తడబడినా, ఏం చెప్పినా గానీ మమ్మీ పక్కన చెప్తా ఉంటది. కాన్ఫిడెంట్‌గా మాట్లాడు, అలా మాట్లాడు అని చెప్పి. మా అన్న అలా కాదు. మా అన్న పక్కన కూర్చొని, "అట్లెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళు ఈ క్వెషన్ అడుగుతున్నారు, నువ్వు ఇట్లెందుకు చెప్తున్నావు" అని అన్న కొంచెం డ్యాడీ పైన సీరియస్ అయితాడు. డ్యాడీ దాన్నేం నెగెటివ్‌గా తీసుకోడు. కొంచెం పాజిటివ్‌లానే తీసుకొని ఇంగ ఆయన గూడా మిస్టేక్స్‌ని కరెక్ట్ జేసుకుంటా ఉంటాడు. అట్లా. ఇప్పుడు సపోజ్ నేను జేసిన పనికి ఏ పేరెంట్ ఒప్పుకోరు. కానీ మా డ్యాడీ అలా గాదు. ఇప్పుడు నేను ఒకటి అడిగినా అంటే దాన్ని తిడతాడు. కామనే అది, ఎవరైనా తిడతారు. కానీ ఒక 1 వీక్ అయిన తర్వాత దాన్ని ఏదో ఒకటి జేసి కొనిస్తారు అలాగా. సో, ఇప్పుడేమైందంటే బిఫోర్ 2020 ఇట్లా ఫుల్ ఫైనాన్షియల్‌గా మేము ఫుల్ సపోర్ట్ ఉండే. అంటే డ్యాడీ కొన్ని బిజినెస్ చేస్తుండే, అవన్నీ ఉండే. అయితే అప్పుడు డ్యాడీ ఎట్లా అంటే మాకు ఫుల్ సపోర్ట్. మేమేం అడిగినా కొనిచ్చేవాడు. మొత్తం రిచ్ లైఫ్ స్టైల్‌లో పెట్టేసాడు డ్యాడీ. సో, మేము అలాగే అలానే అలవాటయిపోయాం. సో, ఇప్పుడు ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్నా గాని అసలు కార్ అనే విషయమే లేదు. కార్, ట్రైన్ అలాంటి విషయాలే లేవు. ఎటెళ్ళినా గాని ఫ్లైట్‌లో ఎళ్ళాలి. అది గంట పనైనా. ఫ్లైట్‌లో ఎళ్ళాలి, ఏపీకెళ్ళాలి, పని చేసుకొని మళ్ళీ వచ్చేయాలి రిటర్న్. ఏదెళ్ళినా గాని ఫ్లైట్‌లోనే ఎళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అదే లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయాం. కానీ ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల అట్లా లేము. కానీ నేనేమైందంటే ఇంకా అదే మైండ్‌సెట్‌లో ఉండిపోయా. ఆ మైండ్‌సెట్ నుండి ఇంకా కిందకి రాలేదు. మేము గూడా మెల్లమెల్ల మారాలి. అన్న అంటే అలా గాదు. అన్న ఆల్రెడీ మొత్తం మారిపోయాడు. అన్నకి కొంచెం అర్థం చేసుకునే ఇదొచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ నుండి ఏం డబ్బులొచ్చినా మమ్మీ నాకు ఒక్క రూపాయి ఇయ్యదు. మా అన్న దగ్గరే ఉంచుతది మొత్తం. ఎందుకంటే నా దగ్గర ఉంచితే నేను మా ఫ్రెండ్స్ అని జెప్పి, వాళ్ళకని జెప్పి ఖర్చు పెట్టేస్తా అని. కానీ అన్న అలా గాదు. అన్నదేంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఈ వస్తువు లేదన్నప్పుడు ఆ డబ్బులు సేవ్ చేసైనా, లేకపోయినా సేవ్ చేసి ఆ వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. కానీ అలా గాదు. బయటోళ్ళని అడిగానని జెప్పి మనం మనకు గావాల్సింది కొనుక్కుంటాం. ఇంకా ఏముంది చెప్పడానికి? నీ వల్ల అంటే నేను గాని, నాన్న గాని బాగా సఫర్ అయ్యింది. అంటే నీ వల్ల ఏదో ఒక నీకు గుర్తున్న ఒక ఏదైనా విషయం ఉంటే చెప్పు. బాగా సఫర్ అయ్యింది. హ్మ్. ఇప్పుడు అంటే కాలేజ్ జాయిన్ గాకముందు నా మైండ్‌సెట్ ఎట్లుండే అంటే మమ్మీ, డ్యాడీ చెప్పిన మాట ఇనాలి. మమ్మీ వాళ్ళు చెప్పిన పని జేయాలని ఉండేది. కాకపోతే ఎప్పుడైతే ఈ కాలేజ్ జాయిన్ అయినామో ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎక్కువయ్యి కొంచెం ఇంకా మైండ్‌సెట్ మారలేదు. నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా గానీ అది మారట్లేదు. ఎందుకంటే ఐ యామ్ జస్ట్ 17 నౌ. ఇంకా కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అది మైండ్‌సెట్ మారుతది. మారాలని కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మమ్మీ, నాన్న కొంచెం నా వల్ల కూడా ఇబ్బంది ఉంటదిగా వాళ్ళకి. సో, అది మైండ్‌సెట్ మార్చుకోవాలి. దాని తర్వాత అంతే. నీకు మీ మమ్మీ మీద బాగా కోపం తీసుకొచ్చిన ఏదైనా ఒక విషయం ఉందా? మమ్మీ మీదనా? ఇప్పుడెట్లంటే ఇందాకనే 2 మినిట్స్ అగో అయింది మ్యాటర్. ఏమైందంటే ఇట్లా నీతోని వీడియో తీస్తాను. కొన్ని క్యూఎన్ఏ క్వెషన్స్ అడుగుతాను. దానికి ఆన్సర్ ఇయ్యి అని చెప్పింది. నేను సరే అన్నా. అయితే నేను షార్ట్ ఏసుకొనున్నా. షర్ట్ లేదు. అయితే మమ్మీ ఏమన్నది షర్ట్ ఏసుకోమని అన్నది. షర్ట్ ఏసుకోమనంటే సరే అని చెప్పి మా మామ ఉంటే అక్కడ కూర్చొనున్నాడు మా మామ. మా మామని షర్ట్ అడిగిన. షర్ట్ ఇయ్యి మామ అంటే షర్ట్ ఇచ్చాడు. దాని తర్వాత మమ్మీ వచ్చి కిందది కూడా మార్చుకో అని అన్నది. నేనేమన్నా ఎలాగో కూర్చొని ఉంటాంగా కిందది మార్చుకొని ఏం చేస్తామని అన్నా. అయితే మా మమ్మీకి మా డ్యాడీ గురించి తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఏమనంటది పక్కకొచ్చి, "మార్చుకోమన్నప్పుడు మార్చుకోవచ్చుగా" అని గట్టిగా అరిసింది. ఇంగ మా సార్ ఇంటాడా? మా సార్‌కి ఇంత తగిలియడం లేటు. అందుకుంటాడు మొత్తం. అయితే పక్కన నుండి తిట్టాడు. దాని తర్వాత నేనేమన్నా, "నన్నెందుకు తిడుతున్నావు? నీకేం తెలుసు" అనంటే, "నన్నెందుకని అడుగుతావా నువ్వు నన్ను" అని అన్నా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి మా డ్యాడీ గురించి తెలుసు. కానీ అయినా గాని పుల్లబెట్టాలని చూస్తది. పుల్లని కాదు, ఎట్లంటే ఇప్పుడు మంట మండుతున్నప్పుడు పెట్రోల్ ఏస్తారు చూడండి అట్లా. అట్లనమాట. అయితే నిన్న గూడా ఏమైంది, మమ్మీ, డ్యాడీ బయటికెళ్లారు. బయటికెళ్ళిన తర్వాత మమ్మీ ఏమన్నది, "నువ్వు ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేశావుగా, నీకు కొంచెం సపోర్ట్ ఇయ్యాలి. నీ ఫోన్ కూడా బాలేదని" చెప్పి మమ్మీ ఫోన్ తీసుకుంటా అన్నది. సరే అనంటే మమ్మీ ఏమో అడిగింది, "నీకేం ఫోన్ కావాలని" అన్నది. అయితే మమ్మీ ఏమో యాక్చువల్‌గా 17 ఎయిర్ కోసం చూసింది. నేనేమన్నా 17 ఎయిర్ వద్దు. ఏదైనా ప్రో అయినా, ప్రో వర్షన్ అయినా, ఏ సీరీస్ అయినా నాకు ఓకే అని అన్నా. అన్న తర్వాత సరే అని చెప్పి అప్పటిదాకా బానే మాట్లాడారు. ఎళ్లారు, బయటికెళ్లారు, రిటర్న్ వచ్చారు.
అయితే మేము చేసిన తప్పు ఏంటిది, ఇల్లు క్లీన్ చేయలే. ఇల్లు క్లీన్ చేయకపోతే డాడీది ఏంటిదంటే, ఇప్పుడు డాడీ ఎటైనా బయటికెళ్ళాడంటే ఆయనకి కొంచెం బయట మైండ్ సెట్ మారిపోతది. అంటే ఇంట్లో ఉంటే మొత్తం మంచిగుంటాడు. కాకపోతే బయటికెళ్ళిన తర్వాత ఏంటిదంటే, నేనొక్కడినే బయటికెళ్ళి పని చేసుకొచ్చాను, నేనొక యుద్ధం గెలుచుకొనొచ్చానన్నట్టు ఫీల్ అయితాడు డాడీ. సో, అట్లా అని చెప్పి లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత మమ్మీ ఇట్లా ఇల్లు చూసింది. ఇల్లు మొత్తం ఏం క్లీన్ చేయలే కొంచెం గూడా. క్లీన్ చేయకపోతే డాడీ ఏమో మమ్మీ మొఖం చూసాడు. అమ్మ నాకు అన్నానికి ఏం లేదు. ఇప్పుడు ఈమె అంటుంది నిన్ను కూడా తగులుకోవాలని చెప్పి మమ్మీ ఏం చేసింది, ఇల్లు క్లీన్ చేయలేదా అని అన్నది. మేమేమన్నాం, నేను లేచి చేయలేమా, నేను ఇందాకనే లేచానంటే డాడీ ఏమంటాడు, వీళ్ళెందుకు క్లీన్ చేస్తారు ఇల్లు, గేమ్ ఆడుకుంటూ కూర్చుంటారు వీళ్ళు, ఇల్లు క్లీన్ చేయరని డాడీ అన్నాడు. దాని తర్వాత అప్పటికి మమ్మీ కామ్ ఉండాలిగా, మమ్మీ ఏమంటది, మళ్ళీ వీళ్ళ మొగాలకి ప్రోలు కావాలి, ప్రో మ్యాక్స్లు కావాలని అన్నది. ఇంకా అంతే, నేను పక్కన ఏమన్నా, మా నేను అసలు అడిగానా మా ఫోన్ గురించి, నువ్వు అడుగుతున్నాయి కదా మరి చెప్పాను అంటే తగులుకున్నాడు ఇంకా. ఒక్క పని చేయడం చేత కాదు, స్టడీస్లో పోగొట్టేసావు, దాంట్లో పోగొట్టేసావు, నీకు అసలు ఏం పని చేతనైతే అని చెప్పి తగులుకున్నాడు. అయితే మొన్న ఏమైంది, ఇట్లనే కొంచెం నాకు తెలుసు అనమాట, ఒక రెండు సబ్జెక్టులు పోతాయి అని చెప్పి. అయితే డాడీని ముంబైలో దింపడానికి వెళ్ళాం. నేను, మమ్మీ, డాడీ, రాణి, మా రాణి పిన్ని మమ్మీ వాళ్ళ చెల్లి. మమ్మీ ఏమన్నది, సరే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసావు కదా, దానికి ఏమని పేరు పెడతావు అని అన్నారు. అన్న తర్వాత నేను ఏమన్నా 143 బెస్టీస్ అండ్ ఫ్యామిలీ అని అంటే, నీ ఛానల్కి నా ఛానల్కి ఏం లింక్ ఉండొద్దు, ఒకవేళ నువ్వు చేసిన తీట పనులకి నా దగ్గరకు వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెడితే బాగోదుగా అని చెప్తే, నేనేమన్నా డాడీ దగ్గర నుండి కొంచెం ఇది తీసుకున్నా, ఏం పేరు పెట్టాలని చెప్పి. డాడీ ఏమన్నాడు, బెస్టీస్ అండ్ ఫ్యామిలీ పెట్టమని అన్నాడు. సరే అని చెప్పి జీమెయిల్ క్రియేట్ చేసేసి అన్నీ అయిపోయింది. అయితే ఐఫోన్లో ఏంటిదంటే ఆటో కరెక్ట్ ఉంటుంది. అయితే జీమెయిల్‌లో 143 లైక్ బెస్టీస్ అండ్ ఫ్యామిలీ పెట్టబోయి బెస్టూస్ అండ్ ఫ్యామిలీ పెట్టా. అయితే ఇంక నా డాడీ ఏమన్నాడు, స్పెల్లింగ్ కూడా తప్పు కొడుతున్నావు, నిన్ను ఇంగ్లీష్ మీడియం చదివిపించింది ఎందుకని అంటే, నేనేమన్నా అసలు నేనేం తప్పు చేయలే, అది ఆటో కరెక్ట్ అయిందనంటే, మొన్నేంటిదంటే ఇప్పుడు మమ్మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ పేమెంట్ డీటెయిల్స్, జీమెయిల్ అవన్నీ నేనే చూసుకునేవాడిని. అయితే ఒకరోజు వచ్చి మమ్మీ ఏమన్నది, నాన్న ఇట్లా పేమెంట్‌ది దాన్నేమంటారు మా మోనిటైజేషన్. మోనిటైజేషన్ చేసినప్పుడు డాలర్ సింబల్ వచ్చిద్ది పక్కన. ఆ డాలర్ సింబల్ రావట్లేదు నాన్న అంటే, చే కూర్చొని చేశా. చేసిన తర్వాత మా అన్నొచ్చాడు. మా అన్నొచ్చి అంటే అది లాస్ట్ స్టెప్ అనమాట అది. లాస్ట్‌కి పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేస్తే అయిపోతది మొత్తం. అయితే నేనేం చేశా, మమ్మీని ఆధార్ కార్డ్ నెంబర్ అడిగా. నాకు తెలీదు కాబట్టి. అంటే అన్న వెంటనే వస్తాడు. ఫోన్ తీసుకుంటాడు. ఆధార్ కార్డ్ నెంబర్ గుర్తుపెట్టుకున్నాడనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి డన్ కొట్టాడు. ఆ! గంట నుండి కూర్చున్నావు, ఒక్క పని చేత కాదు ఇదిగో అని చెప్పి ఫోన్ ఇసిరేసాడు. దాని తర్వాత నాకు బీపీ వచ్చినాయేమో, మొత్తం పని నేను చేసుకుంటూ వచ్చాను. నా అసలు నీకు యూట్యూబ్ నేను ఇప్పటికీ అంటాను, నా వల్ల ఏమైనా యూజ్ అయిందంటే నా వల్లనే నీకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి. మమ్మీని ఇంకా అలాగే అంటాను. మమ్మీ ఏమంటది, చేసేలే బోడి యూట్యూబ్ అని అంటది మమ్మీ. అబ్బా! ఎన్నాళ్ళకి నీలో నుంచి ఇగో ఇది ఈ మాట తీరు, ఈ స్పష్టత రావాలని చూస్తున్నాను నాన్న. ఇంకేమైనా చెప్పేదుందా? ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోతది. అట్లా అని చెప్పి. అండ్ ఇంకొకటి, నిన్ననే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం మేము. దాని పేరు వచ్చి బెస్టీస్ ఫ్యామిలీ. అయితే నిన్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము. ఇప్పటికి 1.6K ఆర్ 5K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. అట్లనే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మా మమ్మీ దగ్గర నుండి కొంచెం సపోర్ట్ తీసుకోండి మీరు కూడా. అంటే నేను కూడా తీసుకుంటా మమ్మీకి చెప్పకుండా. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు బెస్టీస్ ఫ్యామిలీ. ఇదేమో మమ్మీ దగ్గర నుండి కాపీ కొట్టా. సో అట్లనే కొంచెం కొంచెం డైలాగులు కాపీ కొడతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇట్లనే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నువ్వు కూడా చెప్పు. చెప్పక్కర్లేదు నాన్న. వాళ్ళే చేస్తారు. సరేనా? ఓకే, బాయ్ గైస్, బాయ్ బాయ్.